అండ్ అదే రకంగా ఎస్ సో హర్యానా హస్తానిదే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ, ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం. కాశ్మీర్లో హంగ్ బీజేపీకి 30 లోపే, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. 8 రాష్ట్రాల్లోనూ కూడా ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్. గత ఎన్నికల కంటే కూడా 7% తక్కువ. హర్యానాలోని జులానాలో ఓటు వేసిన అనంతరం తల్లితో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేష్ పోగట్. అమ్మ వినేష్ పోగట్ గారు ఓట్లేసిన తర్వాత అక్కడ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో తిరగదు. ఎందుకంటే తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, కర్ణాటకలో కూడా అదే జరిగింది. అక్కడ కూడా సునీల్ కనుగోలు, జై సునీల్ కనుగోలు ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది అక్కడ, వేరే ఏమి ఉండదు అక్కడ కూడా. సో ఒకసారి చూద్దాం, మనం హర్యానాకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ మన దృష్టికి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఎగ్జిట్ పోల్ బ్యాటిల్ గ్రౌండ్ హర్యానా 2024. ఇక్కడ చూస్తే ఎస్ఏఎస్ గ్రూప్, ఆత్మసాక్షి గ్రూప్ నుంచి మనకు వచ్చింది ఎగ్జిట్ పోల్ అనేది హర్యానాలో. సో సిర్సా, ఫతేబాద్, హిసార్, జీంద్, పనిపాట్, సోనిపాట్, ఖైతల్, కర్నాల్, కురుక్షేత్ర, సో కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, పంచ్కుల, బైవారి, మహేందర్గర్, రావారి, గర్గాన్, ఫరీదాబాద్, పల్వాల్, మేవాట్. సో ఈ అన్నిట్లో హర్యానా రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. సో ద మెయిన్ ఫ్యాక్టర్స్, కీ పాయింట్స్ ఇన్ హర్యానా అసెంబ్లీ: ఇన్ఫ్లేషన్, ఫార్మర్స్ ప్రొటెస్ట్, అగ్నిపథ్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లా అండ్ ఆర్డర్. ఒకసారి చూడండి ఎగ్జిట్ పోల్ చూస్తే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ హర్యానా 2024 అసెంబ్లీ ఎలక్షన్స్. ఇండియన్ కాంగ్రెస్ 39%, బీజేపీ 31%, ఆమ్ ఆద్మీ పార్టీ 5.5%, అండ్ అట్లాగే ఐఎన్ఎల్డి 4%, జేజేపీ ప్లస్ 6.5%, అదర్స్ 14%. సో ఎక్కువ మెజారిటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ బీజేపీకి 31% ఎగ్జిట్ పోల్ వచ్చింది అని అంటున్నారు. అండ్ అలాగే ఇండియన్ కాంగ్రెస్కి 36% పోల్ వచ్చిందని అంటా ఉన్నారు. సో నాకు తెలిసి 5% తేడా ఉన్నది, 5% వ్యత్యాసం ఉన్నది రెండింటికి మధ్యలో. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. మరి 5% ఫుల్ఫిల్ అవుతుందా, బీజేపీ గెలుస్తుందా, లేకపోతే ఎగ్జిట్ పోల్లో వచ్చినట్టు కాంగ్రెసే గెలుస్తుందో మనం వేచి చూడాల్సిందే రిజల్ట్స్ వచ్చే వరకు. సో మొత్తానికైతే ఇది ఎగ్జిట్ పోల్. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, బీజేపీ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా బీజేపీ 31%, బ్లూ కలర్లో ఉన్నదంతా ఇండియన్ కాంగ్రెస్ 39%. అంటే కేవలం కొద్దిపాటి తేడానే ఉంది, కొద్దిపాటి తేడానే కాంగ్రెస్కి బీజేపీకి ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మరి చూద్దాం ఏం జరగబోతోందో. నాకు తెలిసి ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే అయిందో అక్కడ కూడా అతి తక్కువ ఓట్లతోనే మరి ఒకవేళ బయటపడితే కాంగ్రెస్ బయటపడుతుంది, లేదా ఈ మిగిలిన ఏదైతే ఈ 2 పార్టీస్ ఉన్నాయో అదర్స్ 14% అండ్ అలాగే ఆమ్ ఆద్మీ 5.5%, ఈ గెలిచిన వాళ్ళు గనక బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది హర్యానాలో. లేదు కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ చూద్దాం, ఒక 5% తేడానే ఉంది కాబట్టి ఈ 5% తేడాను మరి ఏ రకంగా ఫుల్ఫిల్ చేయబోతారు, మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఏం చెప్తాయి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మీద బేస్ వేసుకోవచ్చు కానీ రిజల్ట్స్ ఏం చెప్తాయి అనేది కూడా మనం చూద్దాం ఏం చేస్తారు అనేది. సో అట్లాగే మూర్తి సిఇఓ ఐఐటి ఖరగ్పూర్ ఎంటెక్. ఇగో చూడండి, ఇండియన్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి, 49 to 55 సీట్స్ ఇండియన్ కాంగ్రెస్కి వస్తాయి. బీజేపీకి 26 to 32 సీట్స్ వస్తాయట. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక 3 to 4 సీట్స్ వస్తాయంట. ఐఎన్ఎల్డి ప్లస్కు ఒక 2 to 4 సీట్స్ వస్తాయంట. అండ్ అదే రకంగా జేజేపీ ప్లస్కు 4 to 6 సీట్స్ వస్తాయి, అదర్ 6 to 7 సీట్స్ వస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ ఈ 26 to 32 ప్లస్ 3 to 4 ఈ 3 నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇండియన్ కాంగ్రెస్ కూటమిలోనే ఉంది కాబట్టి మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఇన్ హర్యానా: సాటిస్ఫైడ్ 21%, సాటిస్ఫైడ్ పార్షియలీ, డిస్సాటిస్ఫైడ్ ఏమో 42%. హర్యానా స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే సాటిస్ఫైడ్ 29%, సాటిస్ఫైడ్ పార్షియలీ 22%, డిస్సాటిస్ఫైడ్ 43% మంది డిస్సాటిస్ఫైడ్లోనే ఉన్నారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పాలనలో 42% మంది డిస్సాటిస్ఫైడ్. ఇక్కడ 30% పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ చూస్తే 30%, సాటిస్ఫైడ్ పార్షియలీ 19%, డిస్సాటిస్ఫైడ్
42%. చీఫ్ మినిస్టర్స్ చాయిస్ ఇన్ హర్యానా, నయాబ్ సింగ్ సైని ప్రజెంట్ సీఎం 30%, భూపేందర్ సింగ్ హూడా 40%, అట్లాగే శైలజ 6.5%, దుష్యంత్ చౌతాలా 3.5%, అదర్స్ 2%, కాన్సే నో ఐడియా 18%. సో ఇది మొత్తం కూడా నోటీస్డ్ అబ్జర్వ్డ్ కీన్ కంటెస్ట్ ఇన్ 19 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ 2024. అబ్జర్వ్డ్ ట్రయాంగులర్ కంటెస్ట్ ఇన్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. అలాగే యాంటీ ఇన్క్యుబెన్సీ నోటీస్డ్ అబ్జర్వ్డ్ ఆన్ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఆన్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని. సో ఇది ఎగ్జిట్ పోల్ ఆఫ్ హర్యానా. చూద్దాం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అక్కడ. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో 5% ఓట్లు తేడా ఉన్నాయి. సో ఈ 5% సీట్స్ తేడా ఉన్నాయి కాబట్టి మరి ఏం జరుగుతుందో రిజల్ట్ వచ్చే వరకు చూడాలా.